విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అంటే ఏదైతే ఉందో, ఈ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు రానున్న రోజుల్లో జూన్, జూలైలో అక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎయిర్‌లైన్స్ ఏదైతే ఉందో ఇండిగో అవని, అదే ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఇలా పలు రకాల ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ టెర్మినల్స్, ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కూడా ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ గానీ, డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ గానీ, కార్గోస్ గానీ ఇవన్నీ ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి షిఫ్ట్ అవ్వడం జరుగుతది రానున్న రోజుల్లో. ఇంకొక 2 నెలల్లో. అయితే ఆల్రెడీ 8దో తారీఖు ఏదైతే జులై 8 సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆల్రెడీ అక్కడి నుంచి ఆపరేషన్స్ చేయడానికి రెడీ అయిపోయింది. దానికి తగ్గ పర్మిషన్స్ కూడా అన్నీ అప్రూవల్స్ అన్నీ వచ్చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమస్య అంతా ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దీనికి సంబంధించి ఇక్కడ పనిచేస్తున్నవారు థర్డ్ పార్టీ ఎంప్లాయీస్, థర్డ్ పార్టీ కంపెనీస్‌కి సంబంధించి అక్కడ ఆ కంపెనీస్‌లో పనిచేస్తున్నవారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ చూసుకుంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ మొత్తం జీఎంఆర్ కన్‌స్ట్రక్షన్ వాళ్ళ అండర్‌లో ఉంటుంది. ఆ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ప్రతివిధి వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం ఎయిర్‌లైన్స్‌లో సగము అంటే రన్‌వే వరకు ఈ ఎంట్రన్స్ టెర్మినల్స్ నుంచి ఇది మొత్తం ఎయిర్‌లైన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. అయితే అవతల పక్క ఏదైతే ఉందో డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన ఎయిర్‌లైన్స్ మొత్తం వాళ్ళ ఫ్లైట్స్, జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవతల పక్క వాళ్ళ అండర్‌లో ఉంటుందది. అంటే మొత్తం దానికి సంబంధించి యాక్షన్స్ అన్నీ కూడా డిఫెన్స్ వాళ్ళు చూసుకుంటారు. అంటే నేవీ వాళ్ళు చూసుకుంటారు. ఐఎన్ఎస్ డేగా వాళ్ళు. ఆళ్ళ అండర్‌లో అటు ఉంటుంది. ఇది రేపు పొద్దున్న ఈ ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో అది షిఫ్ట్ అయిన తర్వాత మొత్తం ఎయిర్‌పోర్ట్ మొత్తం వాళ్ళ అండర్‌లోకి ఎళ్ళే అవకాశం అయితే ఉంది. మొత్తం ఈ ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి మొత్తం డిఫెన్స్ గానీ, అదేవిధంగా నేవీ ఐఎన్ఎస్ డాగా వారు మొత్తం దీన్ని కంట్రోల్‌లో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్థలం కూడా వాళ్ళదే. మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాఫ్ ఇప్పుడు చూసుకుంటే సెక్యూరిటీ అయితే గానీ, అదేవిధంగా ఈ పార్కింగ్‌కి సంబంధించి గానీ, ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు వర్క్ చేస్తున్నారు. అవి అన్నీ వీటిలో సగం మంది థర్డ్ పార్టీ అంటే థర్డ్ కంపెనీ నుంచి కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చిన వాళ్ళలో వాళ్ళు వర్క్ చేస్తుంది మనం చూసుకుంటే ఇక్కడ పార్కింగ్ ఒకటి ఉంది. కార్ పార్కింగ్ అవని, బైక్ పార్కింగ్ అవని, అదేవిధంగా ఇక్కడ గార్డెన్స్ ఉన్నాయి. గార్డెన్స్ వాటర్ సప్లై కంటిన్యూస్‌గా అవుతూ ఉంటది గార్డెన్స్‌లోని. ఇక్కడ చెట్లు గానీ, గడ్డి ఇవన్నీ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇవన్నిటికి మెయింటైన్ చేసేవారు కూడా ఉంటారు. ఈ మెయింటైన్ చేసే గార్డెనర్స్‌కి గానీ అదేవిధంగా ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ అథారిటీస్‌లో ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీస్ అదేవిధంగా మనకి ఇప్పుడు బుకింగ్ కౌంటర్ దగ్గర ఉండేవాళ్ళు గానీ, అదేవిధంగా సెక్యూరిటీ పర్పస్‌లో చాలా వరకు ఈ ఎయిర్‌పోర్ట్ సంబంధించి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ పలు రకాల డిపార్ట్మెంట్స్ వారు ఉంటారు. వాళ్ళందరూ వర్క్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్‌పోర్ట్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ వర్క్ చేసే ఈ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో సెక్యూరిటీ అవని, అలాగే గార్డెనింగ్ అవని, అలాగే పార్కింగ్‌కి సంబంధించి గానీ వీళ్ళందరినీ ఆ భోగాపురం ఎయిర్‌పోర్ట్ షిఫ్ట్ చేస్తారంటే వాళ్ళకి వర్క్ పర్పస్ వైజ్ ఇప్పుడు వాళ్ళు అక్కడ స్టే చేయాల్సొస్తుంది. అక్కడ స్టే చేయడమే కాదు, ఇంకా ఇక్కడ నుంచి డైలీ ట్రావెలింగ్ అవ్వని అది ఇబ్బందవుతుంది. లేదు ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు బాధ ఏంటంటే, వారు చెప్పొచ్చేది ఏంటంటే, మనకు కొంత సమాచారం మేరకు మాకు అక్కడికి షిఫ్ట్ చేస్తారో లేదో కూడా తెలీదు. మాకు పోస్టింగ్ అక్కడ ఉంటుందో లేదో తెలీదు. ఒకవేళ పోస్టింగ్ ఉన్న ఎయిర్‌పోర్ట్ అథారిటీస్ ఎవరైతే అఫీషియల్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా అక్కడ పోస్టింగ్ ఉండడం జరుగుతుంది. మరి థర్డ్ పార్టీస్ నుంచి వచ్చే వారి పరిస్థితి ఏంటి, థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ బేస్ వర్కర్స్ పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ వాళ్ళ బాధని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. మరి ఒకవేళ అక్కడికి లేదు అంటే ఇప్పుడు వీళ్ళకి ఉద్యోగం సడన్గా జాబ్ పోయినట్టే. ఇక్కడ ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ జాబు మరి తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం అవని ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎవరైతే కంట్రోల్లో ఉందో వాళ్ళైనా వాళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ బాధను అర్థం చేసుకొని మరి దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ సతీష్‌తో తరుణ్, వీబీసీ వన్ టీవీ, విశాఖపట్నం.